గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నందు 39.40 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 42 మంది లబ్ధిదారులకు అందజేశామని ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూల రామాంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వారు ఎదుర్కొనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు, అకస్మాత్తు ప్రమాదాలకు వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రతిపాడు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 30 పర్యాయాలుగా 10.6 కోట్ల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను 1084 మందికి పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ ఒక్కరోజు 24.99 లక్షల విలువ గల ఎల్ఓసి చెక్కులను 15 మందికి, 14.4 లక్షల విలువ గల రియంబర్స్మెంట్ చెక్కులను 27 మందికి అందించినట్లు చెప్పారు. ఈ రోజు మన పత్తిపాడు నియోజకవర్గంలో 22వసారి సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 27 మందికి మనం రియంబర్స్మెంట్ చేస్తున్నాం. 15 మందికి ఎల్ఓసీలు ఇచ్చాం. దాదాపుగా 3,94 లక్షల రూపాయలు ఈ ఒక్కరోజే పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి కూడా బాధితులు ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, కులాలకు మతాలకు అతీతంగా వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వారి చికిత్స నివారణ నిమిత్తం చేపట్టినటువంటి ప్రక్రియలో ఏర్పడినటువంటి ఖర్చులను ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయడం అనేటువంటిది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున జరగడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నా. ఇప్పటి వరకు పత్తిపాడు నియోజకవర్గంలోనే ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 13 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. 1026 మంది లబ్ధిదారులకు ఈ సహాయం అందింది. అందులో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం బిల్లులు మాత్రమే అప్లికేషన్తో పాటు ఆఫీసులో ఇస్తే ఆఫీసులో దాన్ని ప్రాసెస్ చేసేసి సెక్రటరియట్కి పంపి చెక్కులు వచ్చిన తర్వాత 1 డే బిఫోర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం, చెక్కులు కూడా అందరి సమక్షంలో పంపిణీ చేసి విత్ స్వీట్స్తో వారి నోటికి కూడా తీపి చేయడం. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చూశారు. మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కుటుంబాల్లో జరిగేటటువంటి పరిణామాలు మనకు తెలుసు. అలాంటి పరిణామాలతో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి మా సోదరిమణులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రతి నెల సీఎం రిలీఫ్ చెక్కుల్ని పంపిణీ చేయడం అనేటువంటిది ఆనవాయితీగా పెట్టుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.